ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి, సాతాను ఎన్ని ఉచ్చులేస్తే వాటిని ఎలా ఎదిరించాలనేది గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు. అలాగే దేవుని మాటను వినటం ద్వారా ఎలాంటి బలాన్ని పొందుకుంటారన్నది పరిశుద్ధాత్మదేవుడు గత వారం ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు బహు అద్భుతమైన, దేవుడు తన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తాడో, తన పిల్లలకి ఏది మంచి ఇవ్వాలనుకుంటాడో ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 3వ వచనము ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడు. నీవు మొట్టమొదటి వచనము ద్వారా ఏమని అంటున్నాడంటే, ఏలననగా నీ దేవుడైన యెహోవాకు నువ్వు ప్రతిష్ఠ జనము, మరియు భూమి మీదనున్న సమస్త జనుల్లో విశేషముగా తనకు సక్రియగునట్లు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే తన పిల్లల్ని ఎంతో తన స్వాస్యంగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? ఎంతో ప్రేమ చూపుతున్నాడు ఈ మాట ద్వారా. నా ప్రతిష్ఠించిన జనం అంటే దేవుడు తన అరచేతిలో చెప్పుకొని తల్లి గర్భానేసిన బిడ్డల్ని ఏమంటున్నాడంటే, నేను స్వయంగా ఏర్పరచుకున్న జనానికి ఎప్పుడు దేవుడు మంచే చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడు చూసినా ఆయన మంచి చేయాలనే కోరుకుంటాడు తప్ప చెడు చేయాలన్నది ఆయన ఉద్దేశం ఎన్నడూ లేదు. అలాగే దేవుని మాట వింటున్న వారికి అన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తాడంటే మంచి చేయాలనుకుంటాడు. దేవుడు ఎప్పుడు ఇవ్వాల్సిందైనా శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటాడు. ఏమనుకుంటాడు? దేవుడు ఎప్పుడు ఇచ్చినా సరే బహు శ్రేష్టమైనదే ఇస్తాడు. తన పిల్లలకు తినే ఆహారం కానించి వేసుకునే బట్టల వరకు, ఆరోగ్యం కొరకు, అన్నిటికీ దేవుడు ఏదైనా సరే ఆలోచించే ఆయన ఆలోచనకర్తగా ఉన్నాడు. ప్రతిదీ తన పిల్లలు, నన్ను వెంబడిస్తున్న నా పిల్లలు, నా మాట వింటున్న నా పిల్లలకు శ్రేష్టంగానే ఇవ్వాలనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు దేవుడు ఏమి ఇవ్వట్లేదు. దేవుడు తన పిల్లలకు శ్రేష్టమైనది ఏదైనా సరే ఆయన ఎంతో అద్భుతముగా బలమైనది ఇవ్వాలనుకుంటాడు. ఎప్పుడైనా మన దేవుని మాట ప్రకారం నడుస్తున్న పిల్లల్ని దేవుడి అన్నటికీ ఆయన ఏమంటున్నాడు, నేను ఏర్పరచుకున్నాను అంటే దేవుడు ఒక మాట చెప్పి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఏర్పరచుకోవడం అంటే పిలుచుకున్నాడు. దేవుడు పిలుచుకున్నప్పుడు నువ్వు లోబడితే దేవుడు నిన్ను వదిలిపెట్టడు. నువ్వు లోబడలేకపోతేనే దేవుడు చూసి తర్వాత వదిలేస్తాడు. కానీ ఈ రోజున ఎందుకని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడంటే ఒక్కటే చెప్తున్నాడు, ఏదైనా అని ఇవ్వటానికి శ్రేష్టమైనది ఇస్తాడు. అది తినే ఆహారము కూడా ఆయన మాట ప్రకారం నువ్వు తినగలిగితేనే. అంటే ఆయన మాట చెప్పినట్లు ఆయన ఏం తినమనాలో అన్నది ద్వితీయోపదేశ కాండములో మనకి దేవుడు నీకు నేను శ్రేష్టమైన ఆహారాన్ని ఇవ్వబోతున్నాడు. ఏమివ్వబోతున్నాడు? అది నీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోమని దేవుడు ఈ లేఖనము ద్వారా మాట్లాడుతున్నాడు. అవి ఏంటంటే, మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, నీవు హేయమైనది ఏదియూ తినకూడదు. దేవుడు ఒకటే చెప్పాడు, హేయమైనది, దేవుడికి ఇష్టం లేనిదే అది హేయము. దేవుడికి ఏంటిది? దేవుడికి ఏదైతే ఇష్టము లేదో అది నువ్వు తింటే నువ్వు హేయుడు అయిపోతావు. అన్నాడు అబ్బాదాములు ఏదోను తోటలో దేవుడు వద్దు ఇది తినొద్దు అన్నాడు. దీన్ని తింటే నువ్వు ఖచ్చితంగా సస్తావు అన్నాడు లేదు. కానీ వీళ్ళు ఏం చేశారు, దేవుడి మాటకు అవిధేయులై అది ఆ కాయని తిన్నారు. మంచి చెడునిచ్చే కాయ తిన్నారు. ఏమయ్యారు? మరణం లేని మనిషికి మరణం ఏర్పడింది. అలాగే ఈ రోజున ప్రతి మానవుడు ఏమవుతుందంటే దేవుడు చెప్పినట్లు చేయకుండా ఇష్టానుసారంగా ఉండటం వల్ల అనేకమైన రోగాలు కొని తెచ్చుకున్నాడు. అనేక మంది ఈ రోజున చనిపోతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా?
ఇక్కడ దేవుడు తన పిల్లలకు ఏదైనా బహుశ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నాడు. అది ఏంటంటే తినే ఆహార విషయంలో కూడా దేవుడు ఒక నియమం పెట్టాడు. ఏం పెట్టాడు? దేవుడు ఏమని నియమాలు పెట్టాడు చూద్దాం. నీవు హేయమైనది ఏదియూ తినకూడదు, మీరు తినదగిన జంతువు ఏమనగా. దేవుడు ఏమేమి తినాలన్నది దేవుడు ఖచ్చితంగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు ఏది తినాలి, అది నీకు ఎంత ఆరోగ్యకరమో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్పబోతున్నాడు. ఎద్దు, గొర్రె పిల్ల, మేక పిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండ గొర్రెలు అనేవి తినచ్చు. అవి తినటం వలన నీకు ఆరోగ్యం. ఏది తినటం వల్ల? ఎద్దు అంటే ఆవులు, ఎద్దులు, వీటిని తినటం వల్ల నీకు ఆరోగ్యం అని దేవుడు చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? గొర్రె పిల్లలు, మేక పిల్లలు, వీటిని తినాలంటున్నాడు దేవుడు. ఇవి తినటం వల్ల నీకేమొస్తుంది? శక్తిని పొందుకుంటా, నీ శరీరానికి శక్తిని ఇస్తున్నాడు దేవుడు. ఆయన మాట ద్వారా మన ఆత్మకు బలాన్ని ఇస్తున్నాడు, అలాగే శరీరానికి కూడా ఏం చేస్తున్నాడు? బలాన్ని ఇస్తున్నాడు. బలమైన ఆహారం నువ్వు తినాలంటే దేవుని మాట వినాలి. ఏం వినాలి? ఈరోజు దేవుని మాట వినకుండా ఏం చేస్తున్నారంటే, వీటికన్నా దేవుడు ఏం చెప్తున్నాడు? జంతువులలో 2 డెక్కల గలదైన నెమరవేయ జంతువులు తినవచ్చును. ఏమన్నాడు? 2 జంతువులు అనగా ఈ కోళ్ళు ఇవి ఉన్నాయి చూస్తావా, వాటికి 2 రెక్కలు ఉంటాయి, 2 డెక్కలు ఉంటాయి, వాటిని తినొచ్చు అంటున్నాడు దేవుడు. అవి తినటం వల్ల ఈ రోజున మనిషి ఏం చేస్తున్నాడు? బలాన్ని పొందుకుంటున్నాడు. ఏం పొందుకుంటున్నాడు? బలాన్ని పొందుకుంటున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మనం ఏం తినాలి, ఏది తినకూడదు, దేన్ని తినటం వల్ల నువ్వు ప్రమాదాలు వస్తున్నాయి. ఈ రోజున ఎంతో మంది రోగాల పాలవటానికి గల కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవటం. దేవుడు తినవద్దని ఆనాడు అవ్వాదములు ఏం తెచ్చుకున్నాడు? మరణాన్ని తెచ్చుకున్నాడు. ఈరోజు దేవుడు వద్దన్న తినకూడనివి తిని ఈ రోజున మనుషులు ఏమైపోతున్నారంటే రోగాలమయమైపోయి చనిపోతున్నారు. ఆరోగ్యంగా ఉండాల్సిన మనిషి ఈ రోజున ఏమైపోతున్నాడంటే శరీరం క్షీణించిపోతుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? అది దేవుడు ఆయుష్ తగ్గించాడు. దేవుడు ఆయుష్ ఎన్నటికి ఎందుకంటే తన పిల్లలకి తన పాపాల వల్ల ఆయుష్ తగ్గింది. ఒకప్పుడు 900 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, ఒకప్పుడు 800 సంవత్సరాలు. అలా ఉన్న సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఈ రోజున ఆయుష్ తగ్గడానికి గల కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవటమే పాపం. పాపము మనలోకి వచ్చినప్పుడు మరణములు మనల్ని లాగివేస్తుంది. ఈ రోజున చనిపోతున్నారు, చిన్న వయసులోనే చనిపోతున్నారు. 40-50 వచ్చేలోకి ఎందుకు చనిపోతున్నారంటే శ్రేష్టమైన ఆహారం తినక. ఈ రోజున ప్రతి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటున్నారు ఏంటంటే తినే ఆహారము కల్తీలు అయిపోతుంది. ఏమైపోతున్నాయి? తినే ఆహారము కల్తీ చేసేస్తున్నారు. ఇప్పుడు మన లోకం ఏమైపోయింది? కల్తీ లోకం అయిపోయింది. పాలు కల్తీ అయిపోయింది, అన్ని కల్తీలు అయిపోయి. ఎందుకు కారణం అంటే దేవుడు వద్దన్న పనులు వీళ్ళు చేయటం ద్వారా ఈ రోజున కల్తీ అన్నది జరిగిపోతుంది. ఇంకేం చెప్తున్నాడు చూద్దాం. 2 డెక్కలు గల నెమరువేయి అంటే నోటితో నెమరు వేసే జంతువులు వాటిని తినొచ్చు అన్నాడు. 2 డెక్కలు, అర్థమవుతుందా? 2 డెక్కలు కలిగిన వాటిని నువ్వు తినొచ్చు అంటున్నాడు జంతువులు. కానీ ఇప్పుడు 1 డెక్క కలిగింది ఏది? అది కూడా ఉంది దీంట్లో పరిశుద్ధ గ్రంథం చూద్దాం. కానీ 2 డెక్కలు గల వాటిలో కానీ నెమరు వేసి ఒంటె డెక్కలు గల కంటే ఒక కుందేలు, పొట్టేలు అన్న వాటిని తినకూడదు. ఏమంటున్నాడు? ఒంటెలు తినొద్దు అంటున్నాడు. ఒంటికి 1 డెక్కే ఉంటుంది, కుందేలుకు 1 డెక్కే ఉంటుంది. వీటిని తినొద్దు అన్నాడు. పొట్టి కుందేలు అను వాటిని తినొద్దు అంటున్నాడు. ఈ రోజున అవి కూడా తినేస్తున్నారు. దేవుడు వద్దన్న పని చేయటం ద్వారా ఈ రోజున రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. దేవుడు తినొద్దు అన్నదే ఈరోజు తిని ఏం చేస్తున్నారంటే రోగాల పాలవుతున్నారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. కారణం ఏంటో తెలుసా? వద్దు అన్న పని చేయటం ద్వారా. దేవుడు ఏం చెప్పాడు? కుందేలు తినొద్దు అన్నాడు. ఇంకేం తినొద్దు అన్నాడు?
ఒంటెని తినొద్దు అంటున్నారు, ఒంటె మాంసాలు తింటున్నారు. ఇంకా చెప్పాడు దేవుడు ఇంకేం తినకూడదు అన్నారు. అవి మీకు హేయము ఏమన్నాడు? అలాంటి వాటిని తింటే దేవుడికి ఇష్టం లేదు, అంటే నువ్వు దేవుడి మాట వింటలేదు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఏది తినాలన్నా దేవుడి చెప్పినట్టే తినాలి, అది నీకు ఆరోగ్యం. ఈ రోజున పరిశుద్ధాత్మ ఇంకేం చెప్తున్నాడు? అవి మీకు హేయము, మరియు పంది 2 డెక్కల గలదై నెమరవేదు గనక అది మీకు హేయం. అది నెమరవేదు, పంది 2 డెక్కలు ఉన్నా సరే నెమరవేదు, వాటిని నువ్వు తినొద్దు అన్నాడు దేవుడు. అది నాకు హేయం అన్నాడు. ఏమన్నాడు? అది నాకు హేయం అన్నాడు. ఈరోజు పందులు తినేస్తున్నారు, దేవుడికి ఇష్టం లేని వాటినన్నీ ఇచ్చేసి. ఈ రోజున పందులు అంట కొన్ని క్రోమోజోములు చూస్తూ ఉంటే కొన్ని భయంకరమైన రోగాలు కలిగించే బ్యాక్టీరియా ఉన్నాయి. ఒక రోజున సైంటిస్టులు పంది మీద రీసెర్చ్ చేశారు. ఆ పందిని రీసెర్చ్ చేస్తే దేవుడు ఎందుకని బైబిల్లో దీన్ని తినకూడదని ఎందుకు పెట్టాడని దాని మీద రీసెర్చ్ చేస్తే దాని లోపల అనేక రోగాలు కలిగించే భయంకరమైన వ్యాధులు కలిగించే భయంకరమైన బ్యాక్టీరియాస్ ఉన్నాయి. మెదడుని పనిచేయనీయకుండా మెదడు వాపు తెప్పించడం, మన తలంలో మెదడు, ఇలా మనిషిని పతన వ్యవస్థ అందుకే దేవుడు అది హేయం అన్నాడు, అది తినకూడదు అన్నాడు. ఈ రోజున పంది మాంసాలు తినేస్తున్నారు. దేవుడు వద్దన్న వాటిని తిని ఈ రోజున రోగాలమయమైపోతున్నాడు మానవుడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు. ఆయన చెప్పిని తినమన్నాడు. ఏమన్నాడు? కోడిను వాటిని తినటం మంచిదే దేవుడి దృష్టిలో, గొర్రెలను మేకలు తినమన్నాడు, అవి శ్రేష్టం, అవి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆరోగ్యం లేని వాటిని తింటున్నారు. ఇంకేం తింటున్నారంటే చూద్దాం. ఒక రోజున ఇదే సంఘటన జరిగింది. దానియేలు, షద్రకు, మేషకు ఆ యొక్క రాజుగారి గదికి వెళ్ళినప్పుడు అక్కడ నపుంసకుడు ఒకడు ఉన్నాడు. ఇదిగో జ్ఞానవంతులు అయి ఉన్నారు కాబట్టి, మీరు జ్ఞానులు కాబట్టి రాజుగారు కొన్ని నెలల ద్వారా ఈ మాంసాన్ని తినమన్నారు. ఏ మాంసాన్ని? పంది మాంసాన్ని తినమన్నారు. ఇదిగో ఈ ఆహారాన్ని తినాలి, రాజుగారు పెట్టే ఆహారాన్ని మాత్రమే నువ్వు తింటే రాజుగారు మిమ్మల్ని ఒకరోజు చూసి మిమ్మల్ని జ్ఞానవంతులుగా ఆయన రాజ్యంలో చేర్చుకుంటారంటే, అనేక మంది ఇశ్రాయేలు ప్రజల్లో చాలామంది యూదులు ఉన్నారు. యూదులందరూ చాలామంది దానికి కోసము పరుగులు తీశారు. వాళ్ళకి తెలీదా వాక్యం? తెలీదా? మోషే చెప్పలేదా? మోషే ఒక్కసారి కాదు 2-3 సార్లు నిర్గమాకాండం, ద్వితీయోపదేశ కాండం, అన్ని విషయాల్లో చెప్పాడు మోషే. లేవియా కాండాల్లో, అన్ని కాండాల్లో దేవుని వాక్యము ద్వారా అనేక విధాలుగా చెప్పాడు. ఇవి తినకూడదు, ఇవి తినకూడదు, దేవుడికి ఇష్టం లేని వాటిని తినొద్దు అన్నాడు. అంటే వీళ్ళు తెలిసి కూడా తినటం మొదలుపెట్టారు. ఎవరో? యూదులు. బబులోను సామ్రాజ్యంలో ఉన్న యూదులందరూ తింటున్నారు, కానీ ఒక షద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు మాత్రం మేము తినమన్నారు. మా దేవుడికి ఇది హేయము. ఆ నపుంసకుని బ్రతిమలాడుకున్నాడు, అయ్యా మేము ఇది తిన్నాం, మా దేవుడికి హేయము, హేయమైన వాటిని మేము ముట్టుకోము అంటే ఎంత చక్కగా దానియేలు చెప్తున్నాడంటే, అక్కడ ఉన్న షద్రకు, మేషకు, అబేద్నెగోలు మేము ఈ తినము అంటే అక్కడ అన్న ఆ అధిపతి ఏమంటున్నాడు? నువ్వు తినపోతే నన్ను రాజుగారు చంపేస్తారంటే నాకు కూరగాయలు చాలు కానీ మాకు మాంసం వద్దు అన్నాడు. అవునా కదా? ఆ రోజు దానియేలు వాళ్ళందరూ తినొచ్చు, ఎందుకు తినలేదు? దేవుడికి హేయమైన వాటిని నేను తిన్నాను. మళ్ళీ ఇంకా కింద వచనంలో ఉంటుంది, ఇంకేముంటుంది చూద్దాం. మరియు పంది 2 డెక్కలు గల నెమరవేయను కనుక అది హేయము, వాటి మాంసము తినకూడదు, వాటి కలేబరాలు అంటే చచ్చిపోయినవి కూడా ముట్టుకోవద్దు అన్నాడు దేవుడు. దాని శరీరం అంతా అవయవాల లోపల నుంచి బయట వరకు అన్ని బ్యాక్టీరియాసే. మనిషిని చంపేసే బ్యాక్టీరియా దేంట్లో ఉందంటే పందిలోనే ఉంది. ఈ రోజున ఎగబడి తింటున్నారు పంది మాంసాలు. చైనా దేశాలు, అన్ని దేశాలు ఈ రోజున రోగాలకి రావటానికి గల కారణం ఏంటంటే దేవుడు తినవద్దని తిని ఈ రోజున ఏం తెచ్చుకున్నారంటే
భయంకరమైన కరోనా రోగాలు, పేగు వ్యాధులు, ఇంకా భయంకరమైన ఎబోలా, ఇలాంటి రోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు తినవద్దన్న వాటిని తిని తెచ్చుకున్నారు. ఇంకేం తిన్నారు? ఇంకా తినకూడదన్నది వాటిని తిన్నారు. నీటిలో నివసించి మీరు వేటిని తినవచ్చు అంటే రెక్కలు పులుసులు గల వాటిని, అంటే చేపలు తినమన్నాడు దేవుడు. వేటికైనా రెక్కలు పులుసున్న వాటిని తింటే అది మీకు ఆరోగ్యం అన్నాడు. రెక్కలు పులుసులు లేని వాటిని తింటున్నారు ఈ మధ్య. అది ఏమవుతుందంటే ప్రమాదం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరికి. ఇంకేమైంది? మళ్ళీ ఏమేమి తినాలో, ఏ ఏ పక్షులు తినాలో కూడా దేవుడు మనకి ఈ ద్వితీయోపదేశ కాండము 11వ వచనంలో ఉంటుంది. ఏమంటున్నాడు? పవిత్రమైన ప్రతి పక్షి మీరు తినవచ్చును, మీరు తినరానివి ఏమనగా పక్షిరాజు, గ్రద్దలు తినకూడదు అన్నాడు. ఈరోజు గ్రద్దలు కూడా తినేస్తున్నారు. కాకులు తినొద్దు అన్నాడు, కాకులు తింటున్నారు. ఇంకేం తిన్నారు? పెద్ద బోరువ, కౌంజు పక్షి, పిల్లి గెద్ద, తెల్ల గద్ద, ప్రతి విధమైన కాకిలు తినొద్దండి. నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పేడికంట, గుడ్లగూబ, హంస, గోడబాతు, తెల్లబాతు, చెరుకు కాకి, చీకుబాతు, సరస పక్షి, ప్రతి విధమైన శంకుడు, కొంగ, కుంకుడు గువ్వ, గబ్బిలము అన్నవి ఏమి తినొద్దన్నాడు. అవన్నీ తినటం వల్ల ఈ రోజున రోగాలు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా చైనా ప్రాంతంలోనే కాదు, ఇప్పుడు అన్ని దేశాల్లో ఏమవుతుందంటే ఇది ట్రెండ్ అవుతుంది. ఏం చేస్తున్నారు? దేవుడు తినవద్దనని తిని ఏమంటున్నారు చైనా వాళ్ళు? ఇది మా బౌద్ధ మతంలో ఉంది, మేము ఏదైనా తినవచ్చని బౌద్ధుడు చెప్పాడని లేనిపోని కళ్ళబొలు మాటలు చెప్పి ఈ రోజున అనేక మంది తిని ఈ రోజున రోగాల పాలైపోతున్నారు. కరోనా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? చైనా నుంచి స్టార్ట్ అయింది. ఎబోలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇంకా రోగాలన్నీ చైనా ద్వారానే ఎందుకు వస్తున్నాయి అంటే చైనాలో దేవుడికి వ్యతిరేకమైన పనులు జరుగుతాయి. దేవుడు తినవద్దునని తిని ఈ రోజున అవి చైనా ఏం చేస్తున్నాయంటే అనేక దేశాలకు ఎగుమతులు చేస్తారు. ఫారెన్లకు, అనేక చోట్లకు చైనా అనేక మందికి ఈ రోజున ఎగుమతులు చేస్తున్నాయి, దిగుమతులు చేస్తున్నాయి. ఈ రోజున ప్రపంచం అంతా ఏమైపోతుందంటే దేవుడు వద్దన్న వాటిని తిని ఈ రోజున ఏం తెచ్చుకుంటున్నాడు మానవుడు? మొన్న రీసెంట్లో హైదరాబాద్లో ఏం చేశారంటే చికెన్ బిర్యానీని చెప్పి కాకి బిర్యానీ వండారు. అది తిని ఆరుగురు 7 ఏమయ్యారంటే అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజున తినే తిండి కూడా కల్తీ చేసేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? సాతాను ఏమంటున్నాడంటే మీరు తినేటప్పుడు ఇదిగో ఇవి ఇక్కడ కలుపుకొని తినండి అంటున్నాడు. దేవుడు అయ్యే తినమన్నాడా? ఇప్పుడు అవ్వాదమ్మతో ఏమన్నాడు? అవ్వతో దేవుడు తినవద్దన్నాడా? తింటే మీరు ఏమైపోతారు? దేవదూతల్లాగా అయిపోతారు. అట్లాగే ఈ రోజున మనిషిని సాతాను ఏం చేస్తున్నాడంటే ఇవి తినటం వల్ల మీకు ఆరోగ్యం వస్తుంది, ఇవి తినటం వల్ల మీరు బలాన్ని పొందుకుంటారు, కీళ్ళు నొప్పులు ఉండవు, కాళ్ళు నొప్పులు ఉండవు అని కొత్త మాటలతో మనుషుల్ని మాయ చేసేస్తున్నారు. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, నేను చెప్పిన వాటిని తింటే నీకు ఆరోగ్యం, లేదంటే ఇదిగో ఈ రోజునే ఈ విధంగా రోగాలు మాయమైపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న ఏదైనా మనకి దేవుడు మంచి చేయాలనుకున్నాడు. వేసుకున్న వస్త్రాల కాడి నుంచి నీకున్న ప్రతి పరిస్థితుల అన్ని దేవుడు మంచే చేయాలనుకుంటున్నాడు. సాతాను ఎప్పుడు చెడే చేయాలనుకుంటున్నాడు. ఈ రోజున వీటి తెలియక చాలా మంది తినేస్తున్నారు. దేవుడు చెప్పాడు అన్న వాసన ఈ రోజున చాలా మంది క్రైస్తవులు కూడా తెలియదు. దేవుడు ఏది తినాలి ఏది తినకూడదు అన్నది చాలా వరకు 100% తెలియని వారు ఉన్నారు. ఈ రోజున యూట్యూబ్ ద్వారా దేవుడు నీతోనే చెప్తున్నాడు, వీటిని తిని నువ్వేం చేస్తున్నావంటే ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నావు. దేవుడు వద్దన్న వాటిని తిని ఆనాడు మరణాన్ని తెచ్చుకున్నారు. ఈ రోజు కూడా దేవుడు వద్దు తినవద్దునవన్నీ తిని ఈ రోజున ఏమవుతున్నారంటే మరణ పాలైపోతున్నారు, మరణ పలకల మీదకి వెళ్ళిపోతున్నారు, రోగాలమయమైపోతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఉండలేకపోతున్నాడు. కేవలం ఏంటి?
వీకెండ్ పార్టీలో పెట్టుకొని నెమళ్ళు తింటాలు, ఆ వాటిని తింటాలు, వీటిని తింటాలు, కొంగలు తింటాలు. ఈ రోజున ప్రపంచం అంతా ఏమైపోతుందో రోగాలు 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 రోగాలు. కానీ సైంటిస్టులు ఏం చేశారంటే రీసెర్చ్ చేశారు దేవుడు చెప్పిన వాటిని. ఈ రోజున పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న వాటిని వాళ్ళు పరిశీలించారు. అనేక మంది డాక్టర్లు పరిశీలించారు. వెతికారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వెతికారు. ఇదిగో బైబిల్లో ఉన్నది యథార్థం అని చెప్పారు. ఏం చెప్పారు? దేవుడు చెప్పిన వాటిలో, తినే వాటిలో ఎటువంటి రోగకరమైన వాటి లేవు. అది శ్రేష్టమైన ఆహారం అని వాళ్ళే రుజువు చేశారు. కరోనా కాలంలో ఏం చెప్పారు? ఇమ్యూనిటీ పెరగడానికి ప్రతి ఒక్కళ్ళు మాంసాన్ని తినాలి, చేపలు తినండి, కోళ్ళు తినండి. ఇంకేం చెప్పారు? ఆవు మాసాలు, ఆ మాసాలు తినండి అని గట్టిగా చెప్పారు. అప్పుడు ఎంతమంది ఎగబడ్డారు. గుడ్లు తినండి. దేవుడు గుడ్లు కూడా తినమన్నాడు. పవిత్రమైన ప్రతి పక్షిని తినమన్నాడు, వాటి గుడ్లు తినమన్నాడు. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీకు ఏది ఇచ్చినా ఆయన శాశ్వతంగా ఇవ్వాలనుకుంటాడు. అది నువ్వు చేసే ప్రతి ప్రార్థనలో నీకు శ్రేష్టమైన ఇవ్వాలనుకుంటాడు. అందుకే ఒక్కోసారి లేట్ అవుతూ ఉండొచ్చు, కానీ దేవుడు ఏది ఇవ్వాలన్నా నీకు పెట్టే ఆహారము కూడా ఆయన శ్రేష్టంగా ఇవ్వాలనుకుంటున్నాడు. అలాంటి దేవుడు దొరకడం మన అదృష్టం. అంతటి గొప్ప దేవుడు మనకు దొరకడం చాలా అదృష్టం. ఈరోజున అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు దేవుని స్తుతించు. నీ పరిస్థితిలో మార్చే దేవుడు నీకు ఏది పెట్టాలో అన్నది కూడా పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతోనే చెప్పు, నువ్వు ఏది తింటే నీకు ఆరోగ్యం, ఆయన మాటలు వింటే నీ ఆత్మకు ఆ బలం వస్తుంది, ఆయన చెప్పినట్టు ఏ ఆహారం తింటే నీకు బలం వస్తుంది అన్నది దేవుడు ఈ రోజున పరిశుద్ధ గ్రంథం నీ కోసం పెట్టాడు. నా పిల్లలు ఏది చేసినా శ్రేష్టంగా ఉండాలి, నా పిల్లలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని తల్లిదండ్రులు ఈ భూమి మీద కోరుకుంటారు. కానీ నా దేవుడు నిరంతరము కోరుకుంటాడు. తన పిల్లలు ఆరోగ్యం చెడిపోవాలని ఎన్నడూ కోరుకో. అందుకే ఏమంటాడంటే, నా పిల్లలు పాడైపోయారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం లేని వారికి నేను ఆరోగ్యం ఇవ్వటానికి వచ్చానన్న. వైద్యుడికి ఆరోగ్యం లేని వారికి వైద్యుడు కావాలా అని అడుగుతాడు అక్కడ పరిశ్రమలతో. ఆరోగ్యం లేని వాడికి వైద్యుడు అవసరం, నేను వైద్యుడిగా వచ్చాను అంటున్నాడు. ఈ రోజున అనేక మంది రోగాలమయమైపోతున్నారు. అనేక మంది సాతాను చేతులు చిక్కుపోయి, సాతాను మాటలు విని, వాడి మాయ మాటలు విని వాటికి లోబడిపోయి అవి తిని ఇవి తిని ఈ రోజున రోగాలమయమైపోతున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు, నేను ఆరోగ్యం లేని వారి కొరకు నేను వచ్చానన్నాడు. ఈ రోజున ఆత్మీయ ఆరోగ్యం లేకుండా చేస్తున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు, నేను వెళ్ళి వీరికి ఆదరణకర్తను, నీకు ఆదరణ కలిగించే వాక్యము ద్వారా నీ ఆత్మను బలపరుస్తున్నాడు ఈరోజు. అలాగే నువ్వు ఏం తింటే నీకు ఆరోగ్యం అన్నది ఈ రోజున వాక్యము ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి తినండి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయములో బహుసూటిగా దేవుడు రాశాడు, ఏది తింటే నీకు ప్రమాదం. ఈ రోజున ఎంతోమంది ఇలా గబ్బిలాలు, మళ్ళీ ఇంకేం తింటున్నారు, ఇంకా కిందకి వెళ్దాం. పవిత్రమైన ఎగురు ప్రతి పురుగు మీకు హేయం, ఎగిరే వాటిని కూడా తింటున్నారు. గాల్లో ఎగురుతున్న పురుగులు కూడా పట్టుకొని తింటున్నారు. అవి దేవుడు ఏం చెప్తున్నాడు, హేయం అంటున్నాడు. దేవుడికి ఇష్టం లేని వాటిని ఎగిరే పురుగులు కూడా తినేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే ఈ రోజున కల్తీ వ్యాపారాలు ఎక్కువైపోతున్నాయి. దేవుడు వద్దన్నాడని కోడి మాంసం రేట్లు పెరిగిపోతాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తక్కువలో పిట్టల మాంసాన్ని అమ్మేసి అవే కోడి మాంసంగా క్రియేట్ చేస్తున్నారు. ఇదిగో తినండి, ఇది మాంసం అని. దాని మీద ఏమైనా కెమికల్ కలిపేసి దాని వాసన తెలియకుండా ఈ రోజున మనిషిని కల్తీ చేసేస్తున్నారు. తెలియక వీళ్ళు ఏం చేస్తున్నారు, తినేస్తున్నారు.
కొందరు తెలిసి తింటున్నారు, కొందరు తెలియకుండా తింటున్నారు. అయినను వాళ్ళకే దేవుడు వద్దు అన్న పనిని ఏది చేసినా సరే తెలిసినా తెలియకపోయినా అది ప్రమాదమే. ఈరోజు ప్రమాదాలు కొని తెచ్చుకో. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నేను చెప్పిన వాటిని తిని చాలు. ఏమన్నాడు? చేపలు తింటావు నీకు ఆరోగ్యం. ఈ రోజున డాక్టర్లు ఏమంటున్నారు? చేపలు తినటం వల్ల మనిషి మెదడు మంచిగా ఉంటుంది, కళ్ళుకు మంచిది అంటున్నారు, ఆరోగ్యకరంగా మనిషి బ్రతుకుతాడు అంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల బానిసత్వంలో నుంచి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని విడిపించి ఎర్ర సముద్రంలో నడిపించినప్పుడు వాళ్ళకి చక్కటి వాళ్ళు అడిగారు, మాంసం అడిగినప్పుడు ఏం చేశారు? పూరేలు పక్షిని పంపించారు. పూరేళ్ళ ద్వారా వాళ్ళ ఆహారం నింపాడు దేవుడు. కానీ ఆ రోజున కొంతమంది సైంటిస్టులు ఏం చేశారంటే అసలు పూరేళ్ళకి అంత బలం ఉందా, దేవుడు ఇచ్చింది అంత బలమా అంటే ఒక్క కోడి వాటి గుడ్డుకి ఉన్న పోషకాలు ఏ గుడ్డులో లేవంట. పూరేల పక్షి, ఆ కౌంజి పక్షిలో ఉన్న గుడ్డుకున్న వాల్యూ ఏ గుడ్డుకు లేదంట. అది తింటే 1000 రెట్లు శక్తిని పొందుకున్నారు. ఒక గుడ్డుకి అంత పవర్ ఉంది, అంత శక్తినిచ్చాడు దేవుడు. మాంసం తింటే చాలా ఆరోగ్యాలు అంట. రోగము అనేది భయంకరమైన 10 రోగాలు పోతాయని సైంటిస్టులు చెప్తున్నారు. గుండె జబ్బులు అవన్నీ పోతాయి. ఎందుకంటే దేవుడు వాళ్ళకి శ్రేష్టమైన ఆహారం ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలు. ఈరోజు దేవుడు మనకు శ్రేష్టమైన ఆహారాలు ముందు పెడుతున్నా అవి వద్దనుకొని ఈ రోజున ఏంటంటే సైతాన్ని పెట్టే ఆహారాలు పరిగెడుతున్నారు. మనుషులు మాయ చేసేస్తున్న ఆ ఆలోచనలకు పడి సాతాను ఏం చేస్తున్నాడు? డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాడా? మనుషుల ద్వారానే మాయ చేసేస్తున్నాడు. కొత్త కొత్త రెస్టారెంట్లు తయారు చేస్తున్నాడు, ఆ రెస్టారెంట్లో ఇలాంటి అమ్ముతున్నాడు. అందుకు దానికి కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి తెప్పించుకుంటున్నాడు. అవి రుచికరంగా ఉండాలని చెప్పి దాంట్లో అనేకమైన కెమికల్స్ కలుపుతున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే జాగ్రత్త. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఏంటి? జాగ్రత్త, నేను నీకు శ్రేష్టమైన ఆహారాలు పెట్టాను. ఇదిగో ద్వితీయోపదేశకాండం చదువు నువ్వు 15వ అధ్యాయం. దేవుడు సూటిగా చెప్తున్నాడు, ఇది చదవండి, నేను ఏది తినమన్నాను అది తినండి అంటున్నాడు. ఇంకేం చేస్తున్నారంటే 20వ వచనము ద్వారా ద్వితీయోపదేశకాండము ఆ 15వ అధ్యాయం 20వ వచనం కూడా కొన్ని విషయాలను దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకేం చేస్తున్నారంటే ఇలా నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. జింకను దుప్పెను తిన్నట్లు నీ పూర్వములో పవిత్రములను దాన్ని తినవచ్చు, వాటి రక్తం మాత్రం నువ్వు తినకూడదు. ఈరోజు రక్తాలు కూడా తింటున్నారు. రక్తాలను గడ్డ కట్టేసుకొని వాటిని ఏం చేస్తున్నారు? అవి తినొద్దన్నాడు దేవుడు, అవి నేలల్లో పారవేయమన్నాడు. ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే వాటి మేక రక్తాలను, కోళ్ళ రక్తాలను ఏం చేస్తున్నారంటే కొందరు వాటిని ఒక ఏమంటారు సూప్గా తయారు చేసుకుని తాగుతున్న రెస్టారెంట్లు ఉన్నాయి ఈరోజు. దేవుడు తినొద్దన్నాడు. చాలామంది ఏం చేస్తారంటే గడ్డలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టి రక్తాన్ని అదే ఏదో తయారు చేసుకొని తింటున్నారు. బహు టేస్టీగా ఉంటుందని చెప్పి ఈ రోజున మేక రక్తాలను వాటిని ఏం చేస్తున్నారంటే ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ రోజుకి దాన్ని బాగా ఇది చేసి తింటున్నారు. ఈరోజు దేవుడు ఏమన్నా రక్తముతో పాటు తినొద్దన్నాడు దేవుడు. ఏమన్నాడు ఇక్కడ? వాటి రక్తము నువ్వు తినకూడదు, నీళ్ళ వలె భూమి మీద దాన్ని పారవేయవలె. దాంట్లో ఏ మాత్రం రక్తం లేకుండా మొత్తం పారవేయమన్నాడు. ఈ రోజున ఏం చేస్తున్నారంటే భయంకరంగా కొన్ని చైనా రెస్టారెంట్లు ఏం చేస్తున్నారు? చేప డైరెక్ట్గా తీసుకెళ్ళి దాన్ని
మన వీడియోలో చూశాను. ఆ చేపనే తీసుకెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపోయి నూనెలో వేసేస్తున్నారు. దాని రక్తం తీయాలి, తీయట్లా. కొంతమంది పక్షులను దాన్ని ఎమ్మటే తీసేసి వాటిని చంపకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తున్నారు. వాటిని రక్తం తీయాలి. దేవుడు చెప్తున్నాడు, వాటి రక్తాన్ని ఒలికించండి అన్నాడు. నీళ్లు పారినట్టుగా ఆ రక్తాన్ని కూడా తాగేస్తున్నారు ఈరోజు. కొంతమంది ఏదో అంటారు, గాడిద రక్తాలు తాగుతారు. గాడిద రక్తం తాగంట కొంత దూరం పరిగెడతాయంట, ఒళ్ళు గట్టిపడిపోద్దంట. కానీ ఆ గాడిద రక్తమైన ప్రాణం తీసేస్తుంది. తెలుసా విషయం? గాడిద రక్తము తాగి కొన్ని కిలోమీటర్లు పరిగెత్తకపోతే ఆ గాడిద రక్తం ఏం చేస్తుంది? మనిషి రక్తాన్ని ఆపేసి గుండె ఆపేస్తుంది. పరిగెత్తాలి. అప్పుడంటే మనిషి ఫిట్ అయిపోతాడంట. ఇవన్నీ సైతాన్ బుద్ధులు కాదు. పరిగెత్తడం మంచిదే, కానీ రక్తం తాగడం ఏంటి? దేవుడు వద్దు రక్తం తాగి. నువ్వేం రాక్షసుడువా? ఈరోజు మనిషి రాక్షసుడిగా తయారైపోతున్నాడు. భయంకరమైన దయ్యాల్లాగా తయారైపోతున్నారు. దయ్యాలు తాగుతాయి, నువ్వు తాగుతావా? చైనా దయ్యం పట్టినోడు ఏం చేశాడు? ఒకటే కాళ్ళ మీద దెబ్బలు కొట్టుకున్న రక్తాన్ని ఏం చేసేవాడు? ఈరోజున దేవుడు అదే చెప్తున్నాడు. సైతాను బుద్ధులు ఎక్కువైపోయినాయి. ఈ రోజున సైతాను మాటలు లోబడిపోతున్నాడు మానవుడు. తినే ఆహారమును కూడా ఏం చేసుకుంటున్నాడు? తనంతట తానే కల్తీ చేసేసుకుంటున్నాడు. ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఏదైనా నీకు శ్రేష్టంగా ఇవ్వాలనుకుంటున్నాడు. అయ్యా, నేను ఎన్నో సంవత్సరాల నుంచి రోగాలమై ఎందుకు రోగాల్లో ఉన్నా? కాళ్ళు చేతులు పడిపోయినాయి అని ఇంతమంది రోగాలు ఎందుకు అవుతున్నారు? కారణం ఏంటో తెలుసా? దేవుడు తినవద్దని తిని తెచ్చుకుంటున్నాడు. ఆనాడు పేతురు వీళ్ళందరికీ దేవుడు ఏం చేశాడు? వల వేయగా 150 రకాల చేపలను ఇచ్చాడు దేవుడు. ఎన్ని? 150 రకాల చేపల్ని లాగారంట వాళ్ళు. మరి చేపలు కాక ఇంకేమైనా లాగొచ్చుగా? దేవుడు ఇవ్వచ్చుగా, పాముల్ని ఇవ్వచ్చుగా. కానీ ఎందుకని అంటున్నాడు? అలాగే ఏమన్నా వాక్యంలో రాయబడి ఉందంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది మాట. 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఉంటుంది మాట. ఏమన్నా ఉంటుందంటే, నీవు చేపను అడిగితే నీకు పామునిచ్చునా? ఏమన్నాడు? నువ్వు చేపను అడిగితే నేను పామునిస్తానా? నీకు నీ తల్లిదండ్రులు చెడ్డవారైంది కూడా నీకు శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటున్నారు. నేను ప్రాణం పెట్టిన దేవుడు నీకు ఇంకా శ్రేష్టంగా ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు చెప్తున్న మాటను ఒక్కసారి ఆలకించండి. ఆయన ప్రేమ ఎలా కనపడుతుంది? ఈరోజు మనుషుల ప్రేమకు లోబడిపోతున్నాడు. మనుషుల ఆలోచనలకు లోబడిపోతున్నాడు మానవుడు. వాళ్ళు ఎవరో చెప్పారంట అది తింటే ఆరోగ్యకరమని వాళ్ళ మాట వింటున్నారు. బైబిల్ చదవండి, పరిశుద్ధ గ్రంథం చదవండి. దేవుడు ఈ రోజున సైంటిస్టులే చదువుతున్నారు, పెద్ద పెద్ద డాక్టర్లే చదువుతున్నారు. ఈ రోజున బైబిల్లో ఉన్నది సత్యం అని వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళని వదిలేసి ఇదిగో అది తినండి, ఇది తినండి, ఇది తింటే మీకు ఆరోగ్యము. పరిశుద్ధ గ్రంథం చూసి అందులో ప్రతిదీ ఏది తినాలి, ఏ పక్షిని తింటే నీకు ఆరోగ్యం అనేది దేవుడు క్లియర్ కట్గా ఇచ్చాడు. నువ్వు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు నువ్వు ఇలాంటివన్నీ చేసి ఏం చేస్తున్నావు అంటే రోగాలు తెచ్చుకుంటున్నావు, భయంకరమైన వ్యాధులు తెచ్చుకుంటున్నారు. ఎప్పుడూ లేని రోగాలు ఈ రోజున కనపడుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఇదే కారణం, దేవుని మాట వినకపోవటం ద్వారా. దేవుడు తినవద్దు, అది తింటే నీకు ప్రమాదం అని ముందుగానే నీకు హెచ్చరించినా సరే నువ్వు అయ్యే తింటున్నావు. కాబట్టి ఈ రోజున దేవుడు మాట ఒక పక్క వింటలేదు, కనీసం తినే విషయంలో కూడా వింటలేదు. మందిరాల్లో వాక్యాలు, అయ్యా మేము ఇది తిన్నాము, అది తిన్నాము, ఇది ఏం తిన్నావు, ఏం తినాలో బైబిల్లో ఉంది. నువ్వు ఎప్పుడైనా బైబిల్ చదివితేనే కదా. ఒక ఆదివారం మందిరానికి తీసుకెళ్తా, అందులో ఉన్న అసలు మంచి ఖనిజం ఉంది. దేవుడు ఏది తినాలి, మనిషి ఎలా బ్రతకాలి, వాళ్ళని వీళ్ళని చూసి వాస్తులు నేర్చుకోవడం కాదు. పరిశుద్ధ గ్రంథం లేవియా కాండంలోనే చెప్పాడు,
నువ్వు ఎంత ఇది ఉండాలి, ఎంత దూరం ఉండాలి, ఏ వెడల్పు ఉండాలి, ఏది నీకు మంచి, అన్నీ నీకు చూపించాడు. ఇవన్నీ గ్రంథంలో రాయబడింది చదవకుండా మనుషులు వాళ్ళు చెప్పారు. ఇక్కడంట ఎత్తు ఉందంట, ఆ ఎత్తు నుండి ఇటు ఏంటిది దేవుడు నీకు చెప్పాడా? దేవుడి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, అది చూడు. నీ ఇంటికి కుష్ఠము ఏర్పడినప్పుడు, నీ ఇంటి పొరలు ఊడిపోతున్నప్పుడు వాటిని ఎలా కాపాడుకోవాలి, ఒకవేళ దాన్ని ఎలా పడగొట్టాలి, దేవుడు చూపించాడు దీంట్లో. ప్రతిదీ గ్రంథం చదవరు. ఈ రోజున దేవుని గ్రంథం, దేవుని మాటలు చదవడానికి ఇష్టపడతలేదు. గంటల తరబడి ఫోన్లు, గంటల తరబడి టీవీలు, వీటికి లోబడిపోతున్నారు. అయ్యా, సైతాను మిమ్మల్ని లాగేసుకుంటుంది. ఏది మంచి ఏది చెడో మీకు తెలియకుండా వాటిలో మీరు ఏమైపోతున్నారంటే ఒదగరించిపోతున్నారు. దేవుడు ఏమంటున్నాడు? నా మాటలు చదవండి. ఖాళీగా ఉన్నప్పుడు 1 గంట 2 గంటలు దేవుడి మాటలు చదువుతూ ఉంటే అందులో అర్థమవుతుంది దేవుడు ఏది తినమన్నాడు, ఏది తినటం వల్ల ఆరోగ్యం. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి ఆహారం తిన్నారు? ఈరోజున ఇశ్రాయేలు ప్రజలను యుద్ధంలో ఓడించలేకపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలకున్న బలం ఈ రోజున మనకు లేకుండా పోయింది. దేవుడు అంతటి శ్రేష్టమైన ఆహారాన్ని, దేవదూతలు తినే మన్నానిచ్చాడు వాళ్ళకి. ఈ రోజు కూడా ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్ళి ఓడిపోతున్నారు. వాళ్ళకి ఆవేశం రావట్లేదు. ఇశ్రాయేల్ దేశం ఏదో చిన్న దేశం అని అనేక మంది దేశాలు యుద్ధానికి వెళ్తా ఉంటే అమ్మో వాళ్ళ చేతులు ఓడిపోతున్నారు. ఆఖరికి కరోనాకి ముందు కూడా కనిపెట్టింది ఇశ్రాయేలే. వ్యాక్సిన్ తీసుకొచ్చి మన భారతదేశానికి కానీ అన్ని దేశాలకి సప్లై చేసింది ఇశ్రాయేలే. రష్యా వాళ్ళు ఆశ్చర్యపోయారు. రష్యా వాళ్ళు పంపించిన వ్యాక్సిన్ పనిచేయలే. ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళకున్న దేవుడిచ్చిన జ్ఞానము ఈ రోజున ప్రపంచం మొత్తం ఇశ్రాయేల్ వైపు చూస్తుంది. కారణం ఏంటి తెలుసా? ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడు తోడున్నాడు కాబట్టి ఈరోజు కూడా వాళ్ళని ఓడించలేకపోతున్నాడు. అక్కడున్న ఆడవాళ్ళు కానీ ఎంతో అందం కలిగినవారు. ప్రపంచం మొత్తంలో అంత అందము కలిగిన వారు ఎవరూ లేరని ఈ ప్రపంచంలో గూగుల్లో కొడితే ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలే అంటారు. ఇశ్రాయేల్లో ఆడవాళ్ళు అంత అందం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు. వాళ్ళు దేవుడు అంతటి జ్ఞానం ఇచ్చే ఆడపిల్లలకు కూడా అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు. ఈ రోజున వాళ్ళ జ్ఞానాన్ని బట్టి అందరూ దాన్ని తీసుకొని ఏం చేస్తున్నారు? జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. పెద్ద పెద్ద అమెరికాను, రష్యాను, బ్రిటను ఇలాంటి ప్రాంతాలు, లండను ఇలాంటి ప్రాంతాలు అణుబాంబులు తయారు చేస్తున్నారు. కానీ వాళ్ళ ఇశ్రాయేలు వదిలే బాంబుకే ప్రపంచం అంతా గడగడలాడిపోతుందన్నమాట. అలాంటి అణుబాంబులు వాళ్ళ దగ్గర ఉన్న ఇశ్రాయేల్ దగ్గర. ఈరోజు అంతటి టెక్నాలజీ కూడా మించని జ్ఞానం ఉంది వాళ్ళకి. ఎందుకంత జ్ఞానం? ఎందుకు? ఆ రోజున దేవుడిచ్చిన వాళ్ళకి బలం అది. తన పిల్లలకు ఒక విధంగా కోప్పడతానే వాళ్ళకి శ్రేష్టమైన ఆహారం ఇస్తూనే మంచి జ్ఞానాన్ని నేర్పించాడు వాళ్ళకి. అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పులు తెగిపోలేదంట, బట్టలు చిరిగిపోలేదంట. 40 సంవత్సరాలు పోషించాడు దేవుడు. అరణ్యంలో తిరుగుతా 40 సంవత్సరాలు. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. దేవుడిచ్చేది ఏదైనా శ్రేష్టమే. ఆనాడు ఇశ్రాయేలు పొందుకున్నారు కాబట్టి, దేవదూతలు తినే మన్నాన్ని తిన్నారు కాబట్టి ఈరోజు కూడా వాళ్ళ బిడ్డలు ఎలా ఉన్నారంటే బలముగా ఉన్నారు. ఏ రోగం వచ్చినా సరే ఇశ్రాయేలు దేశంలో అద్భుతమైన వైద్యం జరుగుతుంది. ప్రపంచ దేశాలకు వైద్యము, ఆ మెడికల్ సప్లై చేసేది ఏంటంటే ఇశ్రాయేలే. అక్కడక్కడ తయారవు ఇశ్రాయేల్ నుంచి. క్యాన్సర్కి మందులు కూడా కనిపెట్టింది ఇశ్రాయేల్. ఎయిడ్స్కి మందులు కనిపెడుతుంది కూడా ఇశ్రాయేలే. ప్రపంచాన్ని నిర్మూలన చేసేస్తుంది. దేవుని జ్ఞానం అంతటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు దేవుడు మాట వినలేదు, కానీ ఇప్పుడు వినాలని చూస్తున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని మాట వింటున్నారు. వాళ్ళు దేవునికి వాళ్ళ పశ్చాత్తాపడుతున్నారు. ఈ రోజుకి కూడా
మాకు దేవాలయం కోసం వాళ్ళు రోజు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. యెరూషలేము దేవాలయం పాడైపోయింది దేవా, ఈరోజు దేవుడు ఏదో అది కట్టబోతున్నారు. దేవుడు రాకడ దినాల్లో దేవుడే చెప్తున్నాడు, ఎర్రని పేయని తీసుకొచ్చి వధించబడి అక్కడ దేవుని మందిరం, 3వ మందిరం కట్టబడుతుంది అన్నాడు. ఈరోజున రహస్యంగా మందిరం కట్టబడుతుంది. ఎందుకంటే దేవుడు రాకడ దగ్గరలో ఉన్నామని వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏం చేస్తున్నారు? ఒకప్పుడు అందరూ విడిపోయారు, ఆయా దేశాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ కలుస్తున్నారు, ఒక్కొక్కరు వచ్చి ఆ దేవుని మందిర పనిలోకి వెళ్తున్నారు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఇచ్చింది శ్రేష్టం, దేవుడి మాట శ్రేష్టం. నువ్వు తినే ఆహారం కూడా దేవుడు శ్రేష్టమైందే తినమన్నప్పుడు నువ్వు తింటే ఆరోగ్యం. దేవుని మాట నువ్వు విడిచిపెడుతున్నావు కాబట్టి, దేవుని మాట నువ్వు పెడచెవును పెడుతున్నావు కాబట్టి, ఏదో ఈ బైబిల్లో ఉన్నదిలే అంతే అనుకుంటున్నావేమో. ఈ బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము చాలా బలము కలిగింది. 2 అంచుల కనుక ఖడ్గం. సాతాను ఆ వాక్యం ముందు నిలబడలేదు. నీ నోటిలో దేవుడు ఆయన మాటగా ఉండాలని చూస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే, నాకు దేవుడు అవసరం లేదు, నా ఇష్ట ప్రకారంగా నేను వెళ్తాను అంటున్నాను. అందుకే ఈ రోజున ఎన్నో రోగాలు, దేవుడు వద్దన్న పని చేసి ఎన్నో కష్టాలు తెచ్చుకుంటున్నాడు మానవుడు. పైకి ఏమంటారు? దేవుడి మీద నిందేసేస్తాడు. దేవుడు చెప్పినట్లు నువ్వు జీవిస్తేనే కదా. దేవుడు ఏమంటాడు? చాలా మంది ఏమంటారంటే, ఈ రోగాలు, ఈ బాధలు అన్నీ దేవుడు తెప్పిస్తున్నాడు, దేవుడే తెప్పిస్తున్నాడు అంట. తప్పు కాదు. నువ్వు దేవుడి మాట విన్నావా? ఎప్పుడైనా యూట్యూబ్లో వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైనా దేవుడి మాట విన్నావా? దేవుడు చెప్పినట్లుగా ఇవి తిన్నావా? దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తినే విషయంలో కూడా ప్రార్థన చేయమన్నాడు, మనం ప్రార్థన చేస్తున్నావా? లేదు. పైకి మళ్ళీ ఏం చేస్తావు? నువ్వు దేవుడి మీద నిందేసేస్తావు. దేవుడు నాకు చూడట్లేదా? దేవుడు నేను చూస్తున్నాడు. మరి ఆయన మాట వినాలిగా నువ్వు. ఆయన మాట అంటే నీ మీద ఆయనకే ఇష్టం ఏర్పడుతుంది. దేవుడు మాట వినవు. ఎన్నోసార్లు దేవుని దైవజనుల ద్వారా వాక్యము ద్వారా మాట్లాడుతుంటే ఆ విని అక్కడ వదిలేసి వెళ్ళిపోతావు. నువ్వు ఆయన మాట వింటేనే కదా నీకు ఏదైనా శ్రేష్టంగా ఇవ్వాలనుకుంటావు. నా బిడ్డ నా మాట విన్నాడు, నా బిడ్డ నా ప్రకారంగా జీవిస్తున్నాడు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? నా పిల్లోడికే ఇవ్వాలనుకుంటాడు. ఆయన మాట వినకపోతే, తల్లిదండ్రులు పిల్లల మాట వినకపోతే ఏం చేస్తారు? ఆ లాస్ట్ తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చేస్తారా? మాట విని వాడికే నేను ఇస్తానంట అంటారా లేదా? అంటే తల్లిదండ్రులకి అంత ఇది ఉన్నప్పుడు దేవుడికి ఉండదా? నా పిల్లలు నా మాట వింటున్నారని చెప్పుకోవాలి. సాతాను చెప్పుకుంటాడు, ఆకాశానికి చెప్తాడు దేవుడు, భూమి చెప్తాడు, సముద్రాన్ని చెప్తున్నాడు. ఆకాశమా చెవియోగము, సముద్రమా చెవియోగము, సమస్త విశ్వమా దేవుడి చెవియోగము. నా పిల్లలు, నేను పెంచిన పిల్లలు నన్ను ఏమంటున్నారు? నా పెంచిన పిల్లలు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి తంతున్నారంట, నా మీద తిరగబడుతున్నాడు అంటాడు. అంటే దేవుడు వాటి అన్నిటితో మాట్లాడుతున్నాడు మీ గురించి, మన గురించి చెప్పుకుంటున్నాడు. నా పిల్లలు నా మాట వింటలేదు, నేనేం చేయాలి? ఆయన మాట నువ్వు విన్నావు అనుకప్పుడు వాడికి చెప్తాడు, ఆకాశమా నా పిల్లడు మాట వింటున్నాడు, భూమి నా పిల్లలు నా మాట వింటున్నారు అని దేవుడు వాటికి చెప్పుకుంటున్నాడు. ఈ రోజున మనిషితో మాట్లాడాల్సిన దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన సృష్టించిన సృష్టితో మాట్లాడుతున్నాడు తప్ప మనిషితో మాట్లాడలేకపోతున్నాడు. వింటలేదు. వినేవాళ్ళ కోసం ఎతుకుతున్నారు, ఎవరైనా వింటారా అని. ఎవ్వరూ వింటలేదు. ఈరోజు అదే చెప్తున్నాడు ప్రియ దేవుడు, దేవుడు ఏదైనా శ్రేష్టమైనది ఇస్తాడు. అట్లా అరకా కొరక ఇవ్వడైనా ఇవ్వాలంటే శ్రేష్టము. నా పిల్లలకి ఏది మంచిదో ఆయన ఇస్తాడు కనుక నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట మీ హృదయంలోకి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఆయన ఏది తినమన్నాడు అదే తిని ఆరోగ్యం తెచ్చుకోండి. ఆయన ఏది తినొద్దన్నాడు వాటిని మానేస్తే, అలాగే దేవుడు ఏది చెప్తే అది వినండి.
విని నడవండి. అప్పుడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లల పిల్లల మీదకే వస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.